అందరికీ నమస్కారం. దూరదర్శన్ కేంద్రంలో టీవీ ఛానల్‌లో తరచుగా ఈ మధ్య వరకు కూడా ఒక స్లోగన్ పర్టిక్యులర్‌గా డిస్‌ప్లే చేసేవాళ్ళు. అదేంటంటే రిలీజియన్ ఈజ్ ఫర్ మ్యాన్ అండ్ మ్యాన్ ఈజ్ నాట్ ఫర్ రిలీజియన్. దాని అర్థం ఏంటంటే రిలీజియన్ మనిషి మనుగడ కోసం. మ్యాన్ ఈజ్ నాట్ ఫర్ రిలీజియన్ మనిషి మతాన్ని ప్రచారం చేసుకోవడం కోసం మాత్రం కాదు. ఇట్స్ ఓన్లీ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఓకే. ఎందుకు అది డిస్‌ప్లే చేసేవాళ్ళంటే, మన భారత రాజ్యాంగం యొక్క ఆశయం ఏంటంటే, నేషనల్ ఇంటిగ్రేషన్, జాతీయ సమైక్యత. అన్ని రకాల మనుషులు, భాషలు, సంస్కృతులు, మతాలు, ఆల్ కల్చర్స్ ఇవన్నీ కూడా ఒకటిగా భావించబడి, అందరూ కలిసిమెలిసి ఉన్నట్లయితే జాతి సమైక్యత అనేది వీలవుతుంది, సాధించగలము అనేది భారత రాజ్యాంగం యొక్క ఆశయం అది. అందులో ముఖ్యంగా భాషల కంటే, కల్చర్స్ అన్నిటికంటే కూడా రిలీజియన్ అనేది చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. ప్రాధాన్యత అనేది ఉంది రిలీజియన్‌కి. అయితే ఈ రిలీజియన్ విషయంలో ఏంటంటే, మనిషి చాలా బ్యాలెన్స్డ్ వ్యూ, సమన్వయమైనటువంటి అభిప్రాయాన్ని, దృక్పథాన్ని పెంచుకోవాలి. కానీ చాలామంది కొంచెం డిఫరెన్సెస్ లేదా బ్యాలెన్స్ మిస్ అవ్వడం అనేది మనం చూస్తూ ఉంటాం. మతాభిమానం వేరు, మతోన్మాదం వేరు. మతం అనేది జీవితంలో ఒక భాగం. తరచుగా గుడికి వెళ్ళడం, ప్రార్థనలు, వ్రతాలు చేసుకోవడము, క్రిస్టియన్స్ వాళ్ళు ప్రేయర్‌కి వెళ్ళడము, సండే ఇంకా మధ్య మధ్యలో అకేషన్స్‌ని బట్టి. అండ్ ముస్లిమ్స్ కూడా అంతే. 3 టైమ్స్ కానీ కొంతమంది 5 సార్లు, 5 టైమ్స్ కూడా నమాజ్ చదువుతారు మసీదుకి వెళ్ళి. సో ఇట్స్ కామన్. అలాగా జీవితంలో ఒక భాగంగా భావించి దాన్ని అభిమానించి ఇష్టపడినప్పుడు, అనుసరిస్తున్నప్పుడు దాన్ని మతాభిమానం అంటాం. అలా కాకుండా మతమే జీవితము, మతమే సర్వము, 24 గంటలు వ్రతాలు, జపాలు, పూజలు, పునస్కారాలు, కొబ్బరికాయలు కొట్టడాలు. వాళ్ళేమో క్రిస్టియన్స్ 24 గంటలు అక్కడే ప్రేయర్స్ చేసుకుంటూ, సెరమనీస్ చేసుకుంటూ, ప్రచారం చేసుకోవడము, మసీదులో వీళ్ళు ఎప్పుడు చూసినా అక్కడే కూర్చోవడము అనుకుందాం ఉదాహరణకి. బుద్ధిస్టులు కూడా అంతే. ఎప్పుడు చూసినా ఆ బౌద్ధ సూత్రాలు చెప్పుకుంటూ మిగతా జీవన గమనాన్ని పూర్తిగా స్తంభింపజేసి అలా నడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే, మతమే సర్వంగా భావించినప్పుడు, మతమే సర్వస్వము, మతమే జీవితం అని భావించినప్పుడు అది మతోన్మాదానికి, అంటే రిలీజియస్ లూనాటిజం అంటారు, మతోన్మాదానికి దారి తీస్తుంది. అలా కాకుండా ఒక బ్యాలెన్స్డ్ వ్యూ అనేది ఉన్నప్పుడు మత ఘర్షణలు అనేటువంటిది, నేను మత ఘర్షణ అని కూడా అన్ను, మిస్అండర్స్టాండింగ్స్ అబౌట్ రిలీజియన్స్, ఒక అపోహలు కూడా లేకుండా ఉంటాయి. బట్ మనిషికి మతం అనేది లేకుండా మనుగడ లేదు. అందుకే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25 అండ్ 26 చెప్తుంది, నీకు నచ్చిన మతాన్ని, ఏ మతమైనా సరే అనుసరించు, అభిమానించు, ఇష్టపడు, జీవితంలో ఒక భాగంగా అనుసరించి పోతూ ఉండు, నీకు నచ్చిన మతాన్ని ప్రచారం కూడా చేసుకో, ఆర్టికల్ 26 అని చెప్పింది. సో బ్యాలెన్స్ అనేది ఎక్కడ చూసినా, మనం ఎక్కడ అబ్జర్వ్ చేసినా, ప్రవర్తించినా, మాట్లాడినా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. అలా బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు మత ఘర్షణలకు కూడా దారితీసే అవకాశం ఉంది. మత ఘర్షణలు అనేటువంటి వరకు నేను వెళ్ళను, మిస్అండర్స్టాండింగ్స్ అబౌట్ ది రిలీజియన్ అనే విషయాన్ని వరకు వెళ్తాను. అలాంటి మిస్అండర్స్టాండింగ్స్ జరిగినటువంటి ఒక సంఘటన అలహాబాద్ హైకోర్టుకు వచ్చింది. ఆ కేసు యొక్క వివరం ఏంటంటే, బ్రీఫ్గా చెప్పాలంటే, వినీత్ విన్సెంట్ పెరారే వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ 2026 మార్చ్, అంటే ఇప్పుడు లేటెస్ట్గా 2 రోజుల క్రితం జరిగినటువంటి జడ్జిమెంట్ అది. ఆ ఇష్యూ ఏంటంటే, ఆ కేసు వివరము, ఒక ప్రీస్ట్, ఫాదర్ ఇన్ ది చర్చ్, ఆయన ప్రేయర్ మీటింగ్లో మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అది ఏంటంటే, క్రిస్టియానిటీ అనేది ఇట్ ఈస్ ది రియల్ రిలీజియన్ ఇన్ ది వరల్డ్. దీనికి మించిన మతం ఏముంది, అసలైన సిసలైన మతం ఇదే అని అన్నారు. అంతే, అంతకంటే ఏమనలేదు. ఇట్స్ ట్రూ రిలీజియన్ అని అన్నారు. దాన్ని కొంతమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకొని అతను అన్నటువంటి మాట అది పొరపాటుగా అని ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక చర్చిలో ఉన్నటువంటి ప్రీస్ట్ అంటే ఫాదరు ఎవరు కూడా ఇంకొక మతాన్ని దుయ్యబట్టాలి లేదా విమర్శించాలి అనేటువంటి ఉద్దేశం అనేది, నెగటివ్ పెజరేటివ్ సెన్స్ అనేది ఎవరికి ఉండదు. బట్ ఇక్కడ ఎందుకు అన్నారో ఏమో కానీ మొత్తానికి ఇట్ ఈస్ ది క్రిస్టియానిటీ ఈస్ ది రియల్ రిలీజన్ అనే మాట అనడం వల్ల
కొంతమంది హర్ట్ అయ్యి దాన్ని కేసు పెట్టారు. అది పెద్ద దుమారం లేపింది ఉత్తరప్రదేశ్లో. ఆఖరికి అలహాబాద్ హైకోర్టుకి వచ్చిన తర్వాత హైకోర్టులో ఏం చెప్పారో చూద్దాం. అలహాబాద్ హైకోర్టు దీని గురించి చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈయన క్వాష్ చేయమని, సార్ నా మీద వీళ్ళు దుష్ప్రచారం చేసేసారు, కాగ్నిజెన్స్ పెద్ద సీరియస్ కేసు కూడా క్రిమినల్ కేసు పెట్టారు, దయచేసి ఆ కేసును కొట్టేయండి అని ఈయన హైకోర్టుకి వెళ్ళారు, ఆశ్రయించారు అలహాబాద్ హైకోర్టు. అలహాబాద్ హైకోర్టు ఇది స్టడీ చేసిన తర్వాత వాళ్ళు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే, పొరపాటు అవ్వచ్చు, ఏదన్నా కావచ్చు, కానీ మీరు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఇట్ ఈస్ ది ట్రూ రిలీజియన్ క్రిస్టియానిటీ అనేది అని అన్నప్పుడు అది ఇట్ ఇంప్లాయిస్, అది ఏ విషయాన్ని తెలుపుతుందంటే ఇంప్లాయిడ్గా ఇట్ ఇంప్లాయిస్ ది డిసగ్రిమెంట్ ఆఫ్ అదర్ ఫెయిత్స్. వేరే మతస్థుల యొక్క ఫెయిత్ని దెబ్బతీసినట్టు అవుతుంది, డిసగ్రీ అయినట్టు అవుతుంది. కాబట్టి ఇది డెలిబరేట్ అంటే మలేషియస్ స్టేట్మెంట్గా భావించవలసి ఉంది. డెలిబరేట్ అంటే మీరు కావాలని, ఉద్దేశపూర్వకంగా, మాలిషియస్ ఏదో ఒక దురుద్దేశంతో అనేటువంటి దురుద్దేశ భావం అనేది మీ స్టేట్మెంట్లో ఉంది. కాబట్టి ఇది కాగ్నిజెన్స్గా తీసుకుంటాం. ఏ విధంగా కాగ్నిజెన్స్ అంటే సెక్షన్ 295A ఆఫ్ ఐపీసీ ప్రకారము ఇది అఫెన్స్, కాగ్నిజెన్స్. ఎందుకంటే మన దేశం అనేది సెక్యులర్ కంట్రీ, మనది సెక్యులర్ నేషన్. అంటే జాతితో మతంతో పని లేని ప్రమేయం లేనటువంటిది. అంటే అందరూ అన్ని మతస్థులు ఈక్వల్గా భావించబడేటువంటి దేశం మనది. ఇక్కడ నువ్వు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే డెలిబరేట్ అండ్ డెలిషియస్ మీనింగ్ అనేది ఇందులో ఉంది. ఒకటి. మూడో పాయింట్ ఏంటంటే ఇది 528 BNSS ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్రిమినల్ లా పలానా సెక్షన్ కింద హైకోర్టుకి ఇన్హెరెంట్ పవర్స్ ఉన్నాయి. ఇన్హెరెంట్ పవర్స్ ఉండడం వల్ల ఆ హైకోర్టు ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోవచ్చు. దాన్ని కాగ్నిజెన్స్గా తీసుకొని పనిష్ చేయొచ్చు, లేదు వాళ్ళ డెసిషన్ ఒక పొరపాటు క్షమించవచ్చు, ఎనీవే ఆర్ ఎంక్వైరీ చేయించవచ్చు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 4వ పాయింట్, మ్యాజిస్ట్రేట్కి డైరెక్ట్ చేశారు. లోయర్ కోర్ట్ మ్యాజిస్ట్రేట్ డైరెక్ట్ చేసి అతను యాజ్ ఇట్ ఈస్గా ఏం మాట్లాడాడు, ఎవరు, ఈ ఫాదర్ చర్చ్లో ప్రేయర్ మీటింగ్లో, దాని రికార్డ్స్ని పంపించండి. యూ డోంట్ మేక్ ఎనీ ట్రయల్, అక్కడ మీరు ట్రయల్ కానీ విచారణ ఏం చేయొద్దు. ఆ రికార్డ్స్, యాక్చువల్ స్టేట్మెంట్ యొక్క రికార్డ్స్ అన్ని స్టడీస్ పంపించండి అని చెప్పారు ఫర్ ఫర్దర్ డెసిషన్. సో టోటల్గా చెప్పింది ఏంటంటే ఇట్స్ రాంగ్, ఇది మాత్రం రాంగే, తప్పనిసరిగా దాన్ని కాగ్నిజెన్స్గా తీసుకోవాల్సి నా అవసరం అనేది ఉంది అనే విధంగా భావించారు. సో ఇక్కడ స్వామి వివేకానంద మతాన్ని గురించి ఒక మాట అన్నాడు. ఈ సందర్భంలో మనం చెప్పుకోవాలి, ఒకసారి వివేకానందని తలుచుకోవాలి మనం. ఏంటంటే మనకు ఈ ప్రపంచంలో ఎన్ని మతాలు ఉంటే అంత మంచిది అని అన్నారు. ఎందుకనంటే ప్రతి మతంలోనూ గొప్పతనం ఉంది, గ్రేట్ క్వాలిటీస్, గ్రేట్ ఫీచర్స్ ఉన్నాయి. ప్రతి మతంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం స్వీకరించే విధంగా మనకు ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతంలో ఉన్నది ఏంటంటే పరమత సహనం ఉంది. అందుకే హిందువులు చర్చికి వెళ్తారు, మసీద్కి వెళ్తారు, బుద్ధిస్టులు ఉంటే అక్కడికి వెళ్తారు, అన్ని చోట్లకి వెళ్తారు. పరమత సహనం. మన రాజులు కూడా హిందువులే కాదు, ముస్లిం కింగ్స్ కూడా అక్బరు వాళ్ళు పరిపాలన చేసినటువంటి పీరియడ్లో కూడా పరమత సహనాన్ని అనుసరించేవాళ్ళు. సో హిందూ మతం యొక్క గొప్పతనం, దాంట్లో ఉన్న గ్రేట్ క్వాలిటీ ఏంటంటే, గ్రేట్ ఫీచర్ పరమత సహనం. రెండోది క్షమాగుణం. క్షమకు మించిన ధర్మము, క్షమకు మించిన తపస్సు లేదు. ఇంకా ఎన్నో ఉన్నాయి. గ్రేట్ క్వాలిటీస్లో ఒక 2 తీసుకున్నాం. అలాగే క్రిస్టియానిటీలో ఉన్నటువంటి గ్రేట్ క్వాలిటీ ఏంటంటే లవ్ అండ్ సింపతి. ప్రతి ఒక్కరిని ప్రేమించు, జాలిపడు, జాలి, దయ, దానికి మించినటువంటి దైవత్వం ఏముంది, అది ఒకటైతే. రెండో క్వాలిటీ ఏంటంటే గ్రేట్ థింగ్ క్షమాగుణం, మనలాగానే ఫర్గివ్నెస్. బైబిల్ని ఆధారంగా చేసుకొని షేక్స్పియర్ తన నాటకాలంతా బైబిల్ బేస్డ్. ఒక చోట అంటాడు, ఫర్గివ్నెస్ ఈస్ ది బెస్ట్ రెవెంజ్. ఫర్గివ్నెస్ మించినటువంటి రెవెంజ్ ఏముంది అంటాడు. అంతెందుకు, బైబిల్లో జీసస్ సిలువ వేసినప్పుడు ఆయన భగవంతుని ప్రార్థిస్తూ ఒక మాట అంటాడు, ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. ఇది సిలువ వేసి అతను రక్తం కారుతూ ఉన్నా అతను అన్న మాట ఏంటంటే ఫర్గివ్నెస్. ఫాదర్, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియదు, దయచేసి వాళ్ళని క్షమించు అని అంటాడు. దట్ ఈస్ ది గ్రేట్ క్వాలిటీ ఇన్ క్రిస్టియానిటీ. ఎస్, అది వాళ్ళకే తెలియడం లేదు చాలామందికి, అది తమాషా.
నెక్స్ట్ మూడవ విషయం ఏంటంటే ఇంకొక మతం తీసుకుందాం, ఇస్లామిక్ యూనివర్సల్ బ్రదర్హుడ్, అందరూ సోదరులాగా భావించాలి అని అంటారు. భలే గ్రేట్ క్వాలిటీ అది. నెక్స్ట్ త్వరగా వెళ్దాం. నెక్స్ట్ వచ్చి బుద్ధిస్ట్. బుద్ధిస్ట్ ఏం చెప్తా ఉందంటే, బుద్ధిస్ట్ రిలిజియన్ సత్యము ధర్మము ఇవే దైవము అంటాడు. సత్యానికి మించినటువంటి ఇది మన హిందూయిజంలో కూడా ఉంది. అన్ని మతాల్లో ఉన్నాయి, ఇంచుమించు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, అంతకంటే ఏం కాదు. ధర్మం గుణం అనేది ఉండాలి ప్రతి ఒక్కరికి అని అంటాడు. అండ్ ఆ సిక్ మతంలో ఉన్నటువంటి గ్రేట్ క్వాలిటీ ఏంటంటే, వాళ్ళు విగ్రహాలు ఇవి అందులో చూడడు దేవుణ్ణి, వాళ్ళు మనిషిలో దేవుని చూస్తారు. అంటే డివైన్ క్వాలిటీ ఫీలింగ్, డివైన్ ఫీచర్స్ ఉన్నటువంటి మనిషిలో, దైవత్వం ఉన్నటువంటి వ్యక్తిలో. ఉదాహరణకి మన తండ్రి ఫాదర్ ఉన్నాడు, ఫాదర్లో దేవుని చూడగలగాలి. మదర్లో దేవుని చూడగలగాలి. బ్రదరు, సిస్టరు, మీ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళల్లో నువ్వు దేవుణ్ణి, దైవాన్ని చూడగలిగితే, భగవంతుడిని, నీలో భగవంతుడు ఉన్నట్టే. దానికి ఇట్స్ అ గ్రేట్ ఫీచర్ ఇన్ సిక్ రిలీజియన్. అలాగే ఒక్కొక్క మతంలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి ఫీచర్ ఉంది. కాబట్టి ప్రతి మతాన్ని మనం గౌరవించాలి, అభిమానించాలి. అప్పుడు నువ్వు మతాభిమాని అవుతావు. ద్వేషించినప్పుడు మతోన్మాదిగా అవుతావు. అలా అవ్వకూడదు అని అంటాడు వివేకానంద. అందుకే వీటిని దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు రాజ్యాంగంలో ప్రియాంబుల్, పీఠిక, రాజ్యాంగం యొక్క ఫస్ట్ పార్ట్ ఉంది కదా, ప్రియాంబుల్, అందులో ఏం రాశారు? జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అనేది ఫ్రంట్ లైన్లో రాశారు. ఆ తర్వాత మళ్ళా సవరించినప్పుడు సెక్యులర్, సావరెన్ రిపబ్లిక్ ఎట్సెట్రా, ఆ సెక్యులర్ అనే పదాన్ని మళ్ళీ కలిపారు. అంటే సమైక్యత అనేది ముఖ్యంగా మతానికి సంబంధించి ఎప్పుడైతే సెక్యులర్గా ఉంటారో, అంటే మత ప్రమేయం లేకుండా అందరూ సమానంగా ఒకరినొకరు గౌరవించుకుంటారో, ఏమన్నా ప్రభుత్వం కూడా అంతే కదా, నాన్ కమిటల్ ఆన్ రిలీజియన్, మతం విషయంలో నాన్ కమిటల్, ఎక్కడ కమిట్ అవ్వదు. అన్ని మతాల పట్ల ఒక తటస్థమైన వైఖరి ఉంటుంది, అన్ని మతాన్ని గౌరవిస్తుంది. ఏ మతాన్ని ఇది పర్టికులర్గా ప్రభుత్వం ప్రచారం చేయదు, దాన్ని సెక్యులర్ అంటాం. అలా ఉన్నప్పుడు ఫ్రాటర్నిటీ, సౌభ్రాతత్వము, అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్, అందరూ బ్రదర్స్ లాగా, సిస్టర్స్ లాగా కలిసిమెలిసి ఉంటారు. అన్ని మతస్థులు, అన్ని సంస్కృతులు, అన్ని జాతులు, ప్రాంతాల వాళ్ళు కలిసిమెలిసి ఉంటారు. అది ఫ్రాటర్నిటీ అంటే. ఇది ప్రియాంబల్లో ఉంది కదా. ఎప్పుడైతే మీరు సెక్యులర్గా ఉంటారో, ఫ్రాటర్నిటీని అనుసరిస్తున్నారో, ఎస్, ఈక్వాలిటీ, సమానత్వం, అందరు మనుషులు సమానమే, అన్ని మతాలు సమానమే, అన్ని సంస్కృతులు, భాషలు అన్నీ సమానమే అనేటువంటి భావం మనకు కలుగుతుంది. అప్పుడు మతం అనే మత్తు నుంచి మనం బయటపడతాం. ఎందుకంటే ప్రపంచంలో అందరూ గ్రేట్ రైటర్స్, థింకర్స్, పోయిట్స్ అందరూ ఏకకంఠంగా చెప్పిన మాట ఏంటంటే, మత్తు గురించి, మధువు కంటే వైన్, సారాయి, బ్రాందీ, విస్కీ, మధువు కంటే, మగువ కంటే కూడా ఎక్కువ మత్తు ఇచ్చేది ఏదంటే మతము అని చెప్పారు. అంటే ఈ మతం అనేటువంటి, చెప్పాను కదా, అభిమానించినప్పుడు మతాభిమాని అవుతావు, బ్యాలెన్స్ తప్పిపోయినప్పుడు మతోన్మాది అవుతావు. మతం అనే మత్తు కళ్ళకి పైకెక్కుతుంది. అప్పుడు చేసేటువంటి తప్పులే ఇలాంటివన్నీ కూడా, కొన్ని పొరపాట్లు కావచ్చు, మత ఘర్షణలు కావచ్చు. ఘర్షణ అని అనగానే ఒక పొరపాట్లు, మిస్అండర్స్టాండింగ్స్. అందుకు అలాంటి మత్తు నుంచి బయటపడి మనిషి సమానమైన భావాన్ని, సమన్వయాన్ని పెంచుకోవాలి అని చెప్తాడు రవీంద్రనాథ్ ఠాగూర్, భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ విన్నర్. గీతాంజలి అనేటువంటి పోయంలోనూ అదే చెప్తాడు. ఎక్కడో లేడు దేవుడు, మీ దగ్గరే ఉన్నాడు. మస్క్ డీర్ అంటే కస్తూరి జింక అడవిలో ఆ పొదలో ఈ పొదలో తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కస్తూరి జింక తన శరీరం నుంచి, స్కిన్ నుంచి అద్భుతమైనటువంటి స్మెల్, సువాసన, ఫ్రాగ్రెన్స్ వస్తుంది. కానీ తనకు తెలియదు ఆ ఫ్రాగ్రెన్స్ తన స్కిన్ నుంచి, తన హెయిర్ నుంచి వస్తుంది అనేటువంటి విషయం తెలియక అది ఏం చేస్తుందంటే, ఈ పొదలోనూ, ఆ మొక్కల్లోనూ, ఈ పూల చెట్లలోనూ, ఈ పూల పొదల్లోనూ ఉందేమో స్మెల్ అని ప్రతి మొక్క దగ్గరికి, ప్రతి పొద దగ్గరికి వెళ్ళి అని స్మెల్ పీలుస్తుంది. వితౌట్ నోయింగ్ దట్ ద ఫ్రాగ్రెన్స్ ఈజ్ ఇన్నేట్ ఇన్ హర్ బాడీ, తన శరీరంలో ఉంది అనేటువంటి విషయం తెలియక. అలాగే మనుషులు తనలో దైవత్వం ఉంది అనేటువంటి ఆ రిలీజియన్ ఆఫ్ మ్యాన్
మానవ మతాన్ని మర్చిపోయి భగవంతుడిని తనలో తను చూసుకోకుండా చర్చిలకి, టెంపుల్స్‌కి, మాస్క్స్‌కి ఇంకా రకరకాల చోట్లకి వెళ్తుంటారు. బ్యాలెన్స్ మిస్ అయ్యి బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేసుకుంటూ జీవితంలో అది భాగం. ఏది మన మతం మనం ఏ మతాన్ని అనుసరిస్తున్నామో అది ఒక భాగంగా భావించినప్పుడు ఎలాంటి ఘర్షణ ఉండదు. ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా ఉండవు. ఒకవేళ ఎవరైనా పొరపాటుగా మాట్లాడినా ఓహ్! ఇట్స్ ఎ మిస్టేక్ అనుకుంటాం. అర్థం చేసుకుంటాం. దాన్ని పెద్ద పెద్ద గొడవలు చేయం అని అంటాడు రవీంద్రనాథ్ ఠాగూర్ 'రిలీజియన్ ఆఫ్ మ్యాన్' అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథంలో. ఇది మతాన్ని గురించి నాకు తెలిసినటువంటి స్మాల్ ఇన్ఫర్మేషన్. Thank you very much for understanding. And if you are impressed, why don't you subscribe and encourage?